కొనుగోలు కేంద్రాల ద్వారా వరి ధాన్యం సేకరణ వేగవంతంగా జరిగేలా ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి అధికారులకు సూచించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా సాగేందుకు గాను సంబంధిత అధికారులు కేంద్రాల వద్ద క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటూ ధాన్యం సేకరణను నిశితంగా పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. బోధన్ మండలం తెగడపల్లి, సాలూర మండలం సాలంపాడు క్యాంపులలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ మంగళవారం సందర్శించారు. రైతులు తరలించిన ధాన్యం నిల్వలను పరిశీలించారు. రైతుల నుంచి ఇప్పటి వరకు సేకరించిన ధాన్యం నిల్వలు, మిల్లులకు తరలించిన ధాన్యం గురించి నిర్వాహకులను వివరాలు అడిగి తెలుసుకుని రికార్డులను పరిశీలించారు. కేంద్రానికి ధాన్యం తీసుకొచ్చిన రైతులను పలకరించి కొనుగోలు కేంద్రాల్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయని ఆరా తీశారు. కౌలు రైతులకు సంబంధించిన ధాన్యం కొనుగోలులో ఒకంత జాప్యం జరుగుతుందని రైతులు కలెక్టర్ దృష్టికి తేగా కేంద్రం నిర్వాహకులకు కలెక్టర్ స్పష్టమైన సూచనలు చేశారు. పంట సాగు చేసిన ప్రతి రైతు వివరాలు ఖచ్చితంగా నమోదు చేయాలని, క్రాప్ బుకింగ్ డేటాలో కౌలు రైతుల పేర్లు లేని పక్షంలో వారు వరి పంట సాగు చేశారా లేదా అన్నది వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి ధృవీకరణ పత్రం అందించాలని, రైతుల వివరాలలో ఏమైనా పొరపాట్లు ఉంటే వాటిని కూడా సరిచేయాలని ఆదేశించారు. వరుస క్రమంలో రైతుల వివరాలు నమోదు చేసుకుని FAQ ప్రమాణాలకు లోబడి ఉన్న ధాన్యాన్ని వెంటనే తూకం వేయించాలన్నారు. మిల్లుల వద్ద ధాన్యం వేగంగా దిగుమతి చేసుకుని సత్వరమే ట్రక్ షీట్లు అందించేలా చూడాలని తహసీల్దార్ను ఆదేశించారు. కాగా రైతుల అవసరాలకు అనుగుణంగా ఎన్ని కొనుగోలు కేంద్రాలైనా ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని కలెక్టర్ రైతులకు తెలిపారు. గత సీజన్లో 600 కేంద్రాలుండగా ఈసారి 670 కేంద్రాలు నెలకొల్పుతున్నామని, అవసరమైన చోట అదనంగా కూడా కేంద్రాలను అందుబాటులో ఉంచుతామని స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులు ఇబ్బందులు పడకూడదని, కేంద్రాలకు ధాన్యం తెచ్చిన వెంటనే నాణ్యతా ప్రమాణాలను పరిశీలించి తూకం జరిపించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి కేంద్రాన్ని సందర్శిస్తూ ధాన్యం కొనుగోలు ప్రక్రియ సాఫీగా జరిగేలా పగడ్బందీ పర్యవేక్షణ జరపాలన్నారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతాబ్, DRDO సాయి గౌడ్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గోవింద్, తహసీల్దార్ విఠల్, AO సంతోష్, స్థానిక అధికారులు ఉన్నారు. నెల నుండి మాట్లాడుతున్నారు. మీరు బయట రైతులు ఇప్పుడు 100 మంది పోసింది అనుకున్నారు, దాన్ని 99కి తగ్గియాలి. లేదంటే 50 ఏళ్ళకో లేదంటే 100 ఏళ్ళకో సొల్యూషన్ అయితే వస్తుంది. అటు అడిగేయడం స్టార్ట్ అయ్యింది. లేకపోతే ప్రాబ్లమ్స్ ఏంటి అని అంటే కొన్ని పర్చేజ్ జరిగినాయి, జరగకుండా జరిగినాయని రాసేస్తాం. మీకు ఒక సెంటర్ ఆఫ్ యాక్టివిటీ అది వల్లనే స్టార్ట్ అయింది. మనకి మొత్తం అందాపూర్లోనే నడుస్తుంది. పోవడము, ఒక దగ్గర పోసే ఏరియా సంఖ్య పెంచుకోవడం. పెగడపల్లి గురించి అనట్లేదు, మొత్తం అంటుండే. ఫస్ట్ మైండ్ బ్లాక్ చేసుకోవద్దు మనం, ఇగో ఇది కాని పని అని అనుకోకూడదు. అంతే. ఇప్పుడు నేను అది అనట్లేదు. ఇప్పుడు క్రాప్ బుకింగ్ అందరిది వెరిఫై చేసేది కాబట్టి ఎవరిది కూడా వేరే రైతు అకౌంట్లోకి వెళ్ళదు. నేను సెంటర్ క్లోజ్ చేసేటప్పుడు ఇవన్నీ చెక్ చేస్తాను. మీరు ఏం రాస్తారండి? మీరు ఎన్నిసార్లు రాసి ఈ 2 కాలమ్స్ ఫిల్ చేయాలి. మా ఇచ్చర్ వచ్చినప్పుడు మా ఇచ్చర్ పెట్టాలి. ఎందుకు అనేది ఏమన్నా ప్రాబ్లం ఉంటే మళ్ళీ మీరు లోడ్ పోవడం గురించి చెప్తారు, నేను సెంటర్ స్టార్ట్ చేయడం గురించి చెప్తున్నాను. మీ ఊళ్ళో కటింగ్ చేసిన వాళ్ళు అందరిది రాయండి. రాసి ఒకరోజు కాదు 3 రోజులు పడుతుంది. ఒక రోజు వెళ్తాడు, 2 రోజులు అప్డేట్.
వాళ్ళకి రైతు బంధు ఆల్రెడీ పడుతున్నాయి సార్. పడుతుంది, అవసరం లేదు. అరే మీరు ఆ సెంటర్లో వేసుకుంటూ ఈ సెంటర్లో వేసుకుంటూ జేసీ గారు చెప్తుండ్రు, మీరు ఏ మాట చెప్తారు? జెన్యూన్గా ఉన్నాయి లేదంటే తహసీల్దార్ ద్వారా ఇంప్లిమెంట్ చేయాలి. ఎందుకంటే మనం 650 మంది చెప్పాలి. మన దగ్గర 120 లక్షల సెంటర్ మీరు ఇనీషియల్ స్టేజ్ అన్నీ స్టార్ట్ అయినప్పుడు ప్రెజర్ ఉంటుంది. ఇప్పుడు ఏముంది, మీ ఏరియాకి అయితే హ్యాపీగా అన్నీ ఎప్పుడు ఎనీ డే 10,000 ఎక్స్ట్రా ఉంటుంది. దేంతో మాట్లాడండి, లేదు అని అంటే మీరే వెళ్ళి నిలబడి అంటే ఇవాళ నేను ఈ ఊర్లో ఉన్నా అంటే ఒక ఊరికే సెంటర్ ఉంటే ఈ ఊరి సెంటర్లోనే ఉంటుంది. ఒక్కొక్క దగ్గర సెంటర్ 2 ఊర్లకు ఉంటుంది. సో ప్రతి ఊరు ఒక సెంటర్ కట్టాలి. నేను రైతునైతే నేను పండించిన ఊరు ఏ ఊరో ఆ ఊరు సెంటర్లో అమ్ముకోవచ్చు. లేదు అంటే నేను నివాసం ఉంటున్న ఊరు సెంటర్లో అమ్ముకోవచ్చు. అంటే నేను ఒక దగ్గర 2 ఊర్లు ఉన్నాయనుకొని తెచ్చి నా ఊరు లోపల పోసుకుంటాను, నా ఇంటి దగ్గర పోసుకొని అమ్ముకోవచ్చు. సో ప్రతి రైతు కూడా తన నివాసం ఉంటున్న ఊరికి అటాచ్ అయిన సెంటర్లో అమ్ముకోవచ్చు. లేదు అని అంటే నేను పండించిన ఊరు అక్కడనే దగ్గర కదా, నేను ఆన్నే పోస్తాను చేసుకోవచ్చు. దీనికి వ్యతిరేకంగా ఏమున్నా కానీ మీరు చేంజ్ చేయాలి.